సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈ రోజు 452వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ధార్మికము, ఆధ్యాత్మికము ఈ రెండింటి మధ్య భేదాన్ని తెలియజేసేటువంటి మరొక విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నానండి. మనం మామూలుగా భౌతిక ప్రపంచంలో భౌతికం అనండి, లౌకికం అనండి, ధార్మికం అనండి, స్థూలం అనండి అంటే ఈ రెండు కళ్ళతో చూసే ప్రపంచాన్ని ఆ విధంగా అంటారు. ఆధ్యాత్మిక జగత్తు అంటే ఏంటి? రెండు కళ్ళతో మనం చూడలేము. ఆత్మని చూడలేము, పరమాత్మని చూడలేము. ఈ యొక్క సంస్కారాలు ఏ విధంగా పరివర్తన అవుతున్నాయో చూడలేము, మనసును చూడలేము, బుద్ధిని చూడలేము. ఇవన్నీ కూడా సూక్ష్మము. అర్థమైందండి? సో ఈ ఆధ్యాత్మిక జగత్తులో జ్ఞానధనము అంటారు, ధార్మిక జగత్తులో స్థూలధనం అంటారు. ధార్మిక జగత్తులో స్థూలధనానికి జ్ఞానధనానికి తేడా ఎంతవరకు అర్థం చేసుకున్నారు? ఒకసారి అర్థం చేసుకోండి. జ్ఞానధనం అంటే ఏంటి? స్థూలధనం అంటే ఏంటి? ఏది గొప్పది? వర్తమానంలో మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ధనం వెనుకనే పడుతున్నారు. ధనం అంటే స్థూల ధనం అనేటువంటి ఒకే ఒక్క భావనలోనే ప్రపంచం అంతా తిరుగుతోందండి. ధనము, ధనమూలమిదం జగత్ అంటారు కదా. దీనికంటే వేరే ఏమి ముఖ్యమైనది కాదు అన్నటువంటి విషయము నడుస్తోంది. స్థూలధనము. జ్ఞానధనం అంటే ఏమిటి? ఇప్పుడు జ్ఞానధనం అంటే ఏంటో తెలుసుకుంటే ఏది గొప్పది మనం అర్థం చేసుకోగలుగుతాం. జ్ఞానధనము అంటే ఆధ్యాత్మిక జ్ఞానధనం అని అర్థం చేసుకోవాలి అక్కడ. ఎందుకంటే 10వ అధ్యాయం 32వ శ్లోకం ఏం చెప్పింది? అధ్యాత్మ విద్యానాం అన్నది. సర్వ విద్యలలోకి నేను బోధించే విద్య ఆధ్యాత్మిక విద్య. ఆధ్యాత్మిక విద్యలో 4 ఉన్నాయి. ఒకటి ఆత్మ విద్య, అంటే నేను ఎవరిని, నా మూల స్వరూపంలో ఒక ఆత్మస్వరూపాన్ని, బిందు స్వరూపాన్ని. తర్వాత నా తండ్రి, అదేవిధంగా 850 కోట్ల ఆత్మల యొక్క తండ్రి పరంపిత పరమాత్మ. సో పరమాత్మ యొక్క సత్యమైనటువంటి పరిచయము రెండవది. మూడవది, ఈ సృష్టి చక్రములో ఆత్మలు పరమాత్మ ఎప్పుడు వస్తారు, ఆత్మలు ఈ విధంగా వస్త్రాలని మార్చుకుంటూ తమ యొక్క విద్యుక్తమైనటువంటి పాత్రని ఏ విధంగా అభినయిస్తున్నారు, ఈ యొక్క జ్ఞానము. నాలుగవది కర్మ సిద్ధాంతము. ఇంత ఇమిడి ఉందండి జ్ఞానధనంలో. ఇప్పుడు జ్ఞానధనము గొప్పది అని తెలుసుకోవాలంటే ఈ 4 విషయాల మీద స్పష్టత మీకు ఉండాలి. స్థూలధనము ఎందుకు అంత గొప్పది కాదు అంటే, స్థూలధనం మీరు ఎంతైనా సంపాదించుకోండి. స్థూలధనము డబ్బు కానండి, బంగారం అనండి, దాని నుండి మీరు ఎన్నో ప్రాపర్టీస్ కొనుక్కుంటున్నారు. అర్థమైందండి? పొలాలు కొంటారు, బంగళాలు కొంటారు, ఫ్యాక్టరీలు కట్టుకుంటారు, పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు, ఎన్నో బిరుదులు వస్తాయి మీకు అందరికీ కూడా, చాలా గొప్పగా చేస్తున్నారు. కానీ భగవంతుడు ఏమంటున్నాడంటే, స్థూల ధనము అందులో నుండి శరీరము త్యాగము చేసినప్పుడు ₹1 కూడా తదుపరి జన్మకి ట్రాన్స్ఫర్ అవ్వదు. అంటే ఎంత సంపాదించుకున్నా అది ఒక్క జన్మకి మాత్రమే పరిమితము. ఇది అన్నమాట విషయము. దీనికి భిన్నంగా ఆధ్యాత్మిక జ్ఞానం అంటే మొత్తం కాలచక్రం మొత్తం కూడా మన యొక్క ఇన్ని జన్మలు ఉన్నాయి, 84 జన్మల్ని కూడా అద్భుతంగా తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే ఆధ్యాత్మిక జగత్తులో ఆత్మ ప్రయాణం చేస్తోంది. ఆత్మ అవినాశి, ఆత్మ వజ్రము. ఈ శరీరం ఒక పెట్టి మాత్రమే. ఆత్మ పక్షి, ఇది పంజరం మాత్రమే. ఆత్మ ఏమంటారు? కరెంటు, ఇది పైనున్న ప్లాస్టిక్ తొడుగు మాత్రమే. ఆత్మ సాఫ్ట్వేరు, ఇది హార్డ్వేరు. అర్థమైందండి? ఈ సాఫ్ట్వేర్ అనేది అవినాశి, ఇది సిమ్, ఇది సెల్ ఫోన్, ఇలా ఎన్నో చెప్పుకున్నాం మనం. అర్థమైందండి? ఏదైతే తదుపరి జన్మకి క్యారీ ఓవర్ అవుతుందో అది గొప్పది. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యము. దానికి పెద్ద చదువులు అవసరం లేదండి. చనిపోయినప్పుడు గత జన్మ సంస్కారాల ఆధారంగా తదుపరి జన్మ ఉంటుందని గీతలోని 13వ అధ్యాయంలోని 21వ శ్లోకము, 15వ అధ్యాయంలోని 8వ శ్లోకం ఇప్పటికే మనం అనేక మార్లు
చర్చించుకున్నాం. దీని ప్రకారంగా వెళ్ళి తదనుగుణంగా మీకు సత్య త్రేత ద్వాపర కలియుగాల్లో జన్మలు ఉంటాయి. ఇది 14వ అధ్యాయంలోని 14 మరియు 15 ఈ 2 శ్లోకాలు కూడా రాసుకోండి. ఈ 4 శ్లోకాలు మీరు పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక జ్ఞానము అనేక జన్మలు మనకి ఉపయోగపడుతుంది. కానీ ధార్మికంగా మనం సంపాదించుకున్నటువంటిది, భౌతికంగా సంపాదించుకున్న స్థూల ధనము మీరు 1,00,000 కోట్లు సంపాదించుకోండి, దాని మీద మీకు రూపాయి, దానిలో ఉన్నటువంటి రూపాయి మీద కూడా మీకు కంట్రోల్ అనేది ఉండదు. ఒకసారి దేహత్యాగం చేసినట్లయితే అది ఏ విధంగా నష్టపోతుంది? మీ పిల్లలు పాడు చేస్తారా? గవర్నమెంట్ వాళ్ళు లాక్కుంటారా? ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ అవుతుందా? సిబిఐ రేడ్ అవుతుందా? ఈడీ రేడ్ అవుతుందా? భూకంపం వచ్చి మొత్తం భూమిలో కలిసిపోతుందా? ఇది ఏది మీకు తెలియదండి. అర్థమైందండి? మనకు కూడా రాని ధనము గురించే మన జీవితాన్ని పణంగా పెట్టుకున్నారండి ఈ రోజున మనుషులు. అందుకనే భగవంతుడు ఏమిటంటే హెచ్చరిస్తున్నాడు, మేలుకోండి, మేలుకోండి, హే నా బిడ్డల్లారా, ఆత్మజ్ఞానానికి మించినటువంటి జ్ఞానము లేదు. ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకోండి. మూల స్వరూపములు ప్రతి ఒక్కరు కూడా వినాశి ఆత్మ ఈ వినాశి శరీరం యొక్క యజమాని అన్న సంగతి అర్థం చేసుకుంటే ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క గొప్పతనము మనకి స్పష్టమవుతుంది. ఇక్కడతో ఆ విషయాన్ని మనం ముగించుకుని ఇప్పుడు ఈ ఉపనిషత్తులు గత ఎపిసోడ్లో మనము గీతా శ్లోకాన్ని చర్చించుకున్నాము. ఈ యొక్క ఎపిసోడ్లో మనము ఒక అద్భుతమైనటువంటి ఏమంటారు ఉపనిషత్తు మంత్రాన్ని మనం చర్చించుకోబోతున్నాం. భగవంతుణ్ణి పొందితే మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి ఇదనమాట. ఈ విషయం స్పష్టం చేస్తుంది. మీకు ఎందుకంటే ఎంత స్టడీ చేస్తున్నానంటే నాకు ఆ స్పష్టత వస్తే కానీ నేను మీ ముందు పెట్టడం లేదండి. నాకెంత స్పష్టత రావాలి అంటే మీరు ఈ ఉపనిషత్తు మంత్రం మీద ఏ ప్రశ్న వేసినా నేను చెప్పగలిగే విధంగా ఉండాలి. దానికోసమే నేను అలాగా ఆ చింతన చేసుకుంటూ నేను ఆ విధంగా తయారు చేసుకుని మీ ముందుకు వస్తున్నాను. ఇప్పుడు ముండకోపనిషత్తులో 2.2.8 అండి. అర్థమైందండి? పరమాత్మని ఆత్మదర్శనం అంటే ఆత్మ సాక్షాత్కారం అంటాడు. ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి? ఆత్మ అనుభూతి, ఆత్మ యొక్క అస్తిత్వాన్ని గుర్తించటము. అర్థమైందండి? ఆత్మ యొక్క ఉనికిని గుర్తించటము. ఆత్మ యొక్క ఉనికిని గుర్తిస్తే సహజంగానే పరమాత్మ కనెక్షన్లోకి వస్తారు. ఇది భగవద్గీత తత్వము. ఏం చెప్పాడు 13వ అధ్యాయంలోని ఆఖరి శ్లోకము? క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞాన చక్షుష అన్నాడు. అక్కడ జ్ఞాన నేత్రము భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం అన్నాడు. ఎవరైతే ఏ విదుర్యాన్ని తెలుసుకుంటారో, ఈ క్షేత్రము వేరు, క్షేత్రజ్ఞుడు వేరు, వాళ్ళే నన్ను తెలుసుకుంటారు అని ఆ విధంగా 13వ అధ్యాయంలోని ఆఖరి శ్లోకంలో చెప్పడం జరిగింది. అర్థమైందండి? సో ఈ పరమాత్మని అనుభూతి చేసుకున్నటువంటి వాళ్ళకి ముఖ్యంగా 3 విషయాల్లో వాళ్ళకి క్లారిటీ వస్తుంది. 3 విషయాల్లో వాళ్ళు ఉన్నతంగా తయారవుతారు. 3 విషయాల్లో వాళ్ళకి అర్థమవుతాయి. ఏమిటి ఆ 3 విషయాల సంగతి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. ముండకోపనిషత్తు 2.2.8 మంత్రం. ఈ మంత్రము ఆధ్యాత్మిక ప్రయాణము. చాలా జాగ్రత్తగా వినండి. బుద్ధినేతనాన్ని తెలుసుకోండి. సత్యత ఆధారంగా జీవితాన్ని మలచుకోండి. కేవలం అసతోమా సద్గమయ అంటే దానివల్ల ఉపయోగం లేదండి. నేను సత్య మార్గంలో ఉన్నాను తండ్రి, నాకు సత్య మార్గాన్ని చూపించండి. భగవంతుడు చెప్పేదే సత్యం. ఎందుకంటే భగవంతుడే సత్యం, భగవంతుడు పరమ సత్యం. గాడ్ ఈజ్ అబ్సల్యూట్ ట్రూత్ అంటారు కదా. అందుకని ఆయన మాటలు అసత్యం అవ్వండి. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఈ మంత్రము ఆధ్యాత్మిక ప్రయాణములో అత్యంత కీలకమైన సాక్షాత్కార ఘట్టాన్ని వివరిస్తుంది. అంటే ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం. అర్థమైందండి? సో ఇది వచ్చిన తర్వాత మనకి కలిగే లాభం ఏమిటి అన్న విషయం స్పష్టమవుతుంది. దీనిని సాధారణముగా ఏమంటారంట? మోక్ష మంత్రం అని కూడా పిలుస్తారు. ఇప్పుడు మనం చర్చించుకోబోయే మంత్రము దీన్ని మోక్ష మంత్రం అని కూడా అంటారు. ఇప్పుడు ఒకసారి ఈ మంత్రాన్ని చదువుతానండి. 4 పంక్తులు ఉన్నటువంటి మంత్రాన్ని. విద్యతే హృదయ గ్రంథిశ్చ విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా. 2 పంక్తులు అయిపోయిందండి. విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా. 3వ పంక్తి ఏంటండి? క్షీయంతే చాస్య కర్మాణి. క్షీయంతే చాస్య కర్మాణి. ఆఖరి పంక్తి తస్మిన్ దృష్టే పరావరే. తస్మిన్ దృష్టే పరావరే. ఇదండి మంత్రము. ఒక్కసారి ఇక్కడ ఆఖరిది ఏమన్నాడు? తస్మిన్ దృష్టి అంటే ఏంటి? భగవంతుణ్ణి దర్శించటం. దృష్టి అంటే చూడటం.
అర్థమైంది? ఏ పరమాత్మ అంటే ఆత్మ అనేది ఆత్మదర్శనము, పరమాత్మ దర్శనము. ఆత్మ సాక్షాత్కారం అన్నాడు, పరమాత్మ దర్శనం అన్నాడు. ఎప్పుడైతే ఆత్మని సాక్షాత్కారం చేసుకుంటామో, ఆత్మ యొక్క అస్తిత్వంలో వెళ్ళి ఆత్మ అనుభూతి జరుగుతుందో 100% మీరు పరమాత్మ అనుభూతి చేసుకుంటారు. అది ఆఖరి పంక్తి. తస్మిన్ దృష్టే పరావరే. పరమమైనది పరావరే అంటే ఏంటంటే సూక్ష్మమైనటువంటి ఆత్మజ్ఞానం పరమాత్మనే ఇస్తాడు. తర్వాత ఈ స్థూలమైనటువంటి ప్రకృతితో కూడుకున్నటువంటి స్థూల ప్రపంచాన్ని కూడా వారే స్థాపన చేస్తున్నారు. చరాచర అంటాడు కదా, చరాచర జగత్తు. ఇప్పుడు ఒక్కసారి ఈ పదాల యొక్క మీనింగ్ తెలుసుకుందాం. విద్యతే అంటే వీడిపోతుంది, ఛేదించబడుతుంది. ఏమి ఛేదించబడుతుందంట? హృదయ గ్రంథి. దీని గురించి చాలా చర్చ ఉందండి. ఈ హృదయ గ్రంథి అన్న పదం చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ఇక్కడ రకరకాల కోణాల్లో చర్చించడం జరిగింది. మీరు దాన్ని వినండి జాగ్రత్తగా. హృదయ గ్రంథి అంటే సంక్షిప్తంలో హృదయములోని ముడి. హృదయములోని ముడి అంటే అహంకారము, ఆసక్తి యొక్క బంధము, అంటే దేహాభిమానంలో కూరుకుపోవడం అనమాట హృదయ గ్రంథి అంటే. హృదయ గ్రంథి ఛిద్యంతే అన్నాడు. ఛిద్యంతే అంటే ఏంటి? పూర్తిగా నశిస్తాయి. ఏమి నశిస్తాయంట? సర్వ సంశయా. ఒకటి హృదయ గ్రంథి ఏంటన్నాడు, హృదయములోని ముడి. అది విద్యతే అంటే వీడిపోతుంది, అంటే ఛేదించబడుతోంది. అంటే దేహాభిమానం వెళ్ళి ఆత్మాభిమాని స్థితిలోకి వస్తాము. తర్వాత ఏమన్నాడు? ఛిద్యంతే సర్వ సంశయ. ఇప్పుడు ఆధ్యాత్మికం కానీ ధార్మికం కానివ్వండి, భగవంతుడి విషయంలో చాలా సంశయాలు ఉన్నాయండి. సంశయాలనండి, సందేహాలనండి, అపోహలనండి, ఇవన్నీ చాలా ఉన్నాయి. అవేమి మనం పట్టించుకోవటం లేదు. ఏమిటి? భగవంతుడు ఒక్కడే అంటారు. భగవంతుడు ఎవరు? వారు దేహధార్య, విదేహియ, కర్మాతీత స్థితి అంటే ఏమిటి? లేకపోతే త్రిగుణాతీత స్థితి అంటే ఏంటి? ఆ ద్వంద్వాతీత స్థితి అంటే ఏంటి? భగవంతుడిని అక్కడ సాకారం అంటున్నారు, నిరాకారం అంటున్నారు. ఏది? భగవంతుడు ఒక్కడే అంటున్నాం కదా, ఒక్కడే సాకారము అవుతాడు, మళ్ళీ ఒక్కడే నిరాకారము అవుతాడా? ఏమిటి? అన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకు భగవంతుడు ప్రతిరోజు ధ్యానించినా కూడా వాడు సంస్కార పరివర్తన ఎందుకు చేసుకోవటం లేదు? ఎందుకు మనిషిగా ఎందుకు బ్రతకటం లేదు? మనిషి ఇతర మనుషులని, సాటి మనుషుల దుఃఖానికి ఎందుకు గురి చేస్తున్నాడు? ఇవన్నీ ప్రశ్నలే కదండి. ఆలోచించండి ఒక్కసారి. అందుకనే సర్వ సంశయా, అన్ని రకాల సందేహాలు నివృత్తి అయిపోతాయంట. క్షీయంతి అంటే చిందేది అంటే పూర్తిగా నశిస్తాయి. అంటే అట్లాంటి స్థితికి వస్తామన్నమాట. అర్థమై ఉపనిషత్తుల యొక్క తత్వాన్ని, ప్రతిదాన్ని తత్వంలోకి వెళ్ళాలి. మీరు ఏం తెలుసుకున్నా తత్వంలోకి వెళ్తే, తత్వం అంటే అది నీ కొరకే. తర్వాత మూడవది ఏంటండి? 2 చెప్పాను కదండి. ఒకటి హృదయం యొక్క గ్రంథి తెగిపోతుందన్నాడు, అంటే దేహాభిమానం సమూలంగా పోతుందన్నాడు. రెండవది మన జీవితంలో ఆధ్యాత్మిక కానీ ధార్మిక జగత్తులు ఎదురయ్యే అనేక ప్రశ్నలు, సంశయాలు, సందేహాలు, ఇవన్నీ అపోహలు అన్నీ తొలగిపోతాయంట. రెండవది. మూడవది చూడండి, చాలా ముఖ్యమైనది, ఇంకా ముఖ్యమైనది. కర్మాణి తస్మిన్ కర్మాణి ఏమన్నాడు ఇక్కడ? క్షీయంతే 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 చాస్య కర్మాణి. చాస్య అంటే చ అస్య. క్షీయంతే చాస్య కర్మాణి. క్షీయంతే అంటే క్షీణించిపోతాయంట, అంటే నశించిపోతాయంట. ఏం నశించిపోతాయి? కర్మాణి. మనం చేసే కర్మల యొక్క ఫలితం ఉంటుంది కదా. మనం ఎన్ని దేహాభిమానంలో, దేహభ్రాంతిలో నేను దేహం అనుకుని అనేక కర్మలు చేస్తున్నాం. ఇవన్నిటికీ కర్మ ఖాతా తయారవుతుందండి. మంచి కర్మలు చేసినా ఖాతా తయారవుతుంది, చెడు కర్మలు చేసినా ఖాతా తయారవుతుంది. ఈ రోజున వర్తమానంలో అందరూ దేహాభిమానంలోనే ఉన్నారు కాబట్టి మంచి కర్మలు చేయటం లేదు. కాబట్టే సంస్కారాలు ఇప్పుడు పతనావస్థకి చేరుకున్నాయి, తామసిక ప్రధాన స్థితికి చేరుకున్నాయి. అదనమాట. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు ఒక్కసారి? క్షీయంతే చాస్య కర్మాణి. మొత్తం అంతా కర్మలన్నీ కూడా శుద్ధి కాబడతాయి అంటున్నాడు. అంటే కర్మల ద్వారా ఏ విధంగా అయితే ఆత్మలో నిక్షిప్తము కాబట్టి చెడు సంస్కారాలు ఇవన్నీ కూడా పోయి పరివర్తన చెంది సాత్వికంగా పరివర్తన చెందుతాయి అంటున్నాడు. అర్థమైంది? ఎప్పుడు ఎవరు తెలుసుకుంటేనంట? తస్మిన్ దృష్టే పరావరే. చరాచర దృష్టికి పరమాత్మ ఒక్కడే కారణం అని తెలుసుకున్నప్పుడు, పరమాత్మని పొందినప్పుడు, పరమాత్మని పొందాలంటే ఆత్మ అనుభవం కావాలి కాబట్టి ఆత్మజ్ఞానం పొందినప్పుడు, ఆత్మ అనుభూతి పొందినప్పుడు మీరు ఈ 3 విషయాలు తెలుసుకుంటారు. ఒకటి హృదయ గ్రంథి తెగిపోతుంది. రెండవది ఎటువంటి సంశయాలున్న అన్నిటికీ సమాధానం సంతృప్తికరమైన, సర్వులకు ఆమోదయోగ్యమైన సమాధానాలు పొందుతారు. అంటే ఎటువంటి సంశయాలు ఉండవు. సంశయాలు ఉంటే మీకు యోగం జరగదండి. అర్థం? పరమాత్మ ఎవరు అంటే ఎవరు చెప్పినా ఓకే ఓకే అనుకున్నంత వరకు మనకు ఏది జరగదు. మన బుద్ధి నేత్రాన్ని తెరుచుకొని తర్కించుకొని మనము ఆ విధంగా తత్వజ్ఞాన కోణంలో అర్థం చేసుకుంటే మనకి స్పష్టత అవుతుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడండి?
ఇదనమాట విషయము. మూడవది ఏ విధంగా ఈ మూడిటి యొక్క విస్తారంలోకి వెళదాం, కొంచెం మీకు ఇంకా స్పష్టమవుతుంది. ముండకోపనిషత్తు 2.2.8 మంత్రము ఆత్మ సాక్షాత్కారము అంటే పరమాత్మ దర్శనము పొందిన వ్యక్తికి కలిగే పరిపూర్ణ జ్ఞాన స్థితిని వివరిస్తుంది. పరిపూర్ణ జ్ఞాన స్థితి అంటే ఈ మూడిటికి సమాధానం. ఒకటి దేహాభిమానం నుండి ఆత్మాభిమానము, తర్వాత సంశయాలు, తర్వాత ఈ కర్మలు. ఈ కర్మలు అంటే మనం చేసి ఇప్పటి వరకు జన్మలుగా చేస్తున్నటువంటి కర్మల యొక్క రిజల్ట్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనకు నశిస్తుంది అంటున్నాడు. పరబ్రహ్మాన్ని దర్శించినప్పుడు హృదయ గ్రంథులు తెగిపోతాయి. దాని ఇంకా డీటెయిల్గా ఉందండి, చాలా జాగ్రత్తగా వినండి. హృదయ గ్రంథులు తెగిపోతాయి, అన్ని సందేహాలు నశిస్తాయి, మరియు గత కర్మలన్నీ నశించిపోతాయని ఈ మంత్రము తెలుపుతుంది. భగవాను వాచండి, ఇది కూడా ఉపనిషత్తులన్న భగవాను వాచ్. ఎందుకంటే శ్రీమద్ భగవద్గీత సర్వశాస్త్రమయి శిరోమణి, తల్లి లాంటిది గీత, గీతా మాత. మిగతా ఉపనిషత్తులు ఇవన్నీ కూడా గీత యొక్క బిడ్డలు. ఇప్పుడు ఒక్కొక్క పదాన్ని మనం అర్థం చేసుకుని ప్రయత్నం చేద్దాం. విద్యతే హృదయ గ్రంథి. ఈ హృదయ గ్రంథి గురించి చాలా విషయాలు నేను రాసుకున్నానండి, జాగ్రత్తగా వినండి. అజ్ఞానం వల్ల ఏర్పడిన హృదయ ముడి, అహంకారము, దేహాభిమానము బ్రాకెట్లో ఇచ్చాడు, తెగిపోతుంది అన్నాడు. అర్థమైందండి? హృదయ ముడి తెగిపోతుందంట. చిద్యంతే సర్వ సంశయా. ఆత్మ గురించి పరమాత్మ గురించి ఉన్న అన్ని రకాల సందేహాలు, సంశయాలు మరియు అపోహలు శాశ్వతంగా తొలగిపోతాయి. రెండవది అండర్లైన్ చేసుకోండి. క్షీయంతే చాస్య కర్మాణి. సంచిత కర్మలు. సంచిత కర్మలు అంటే తెలుసా? 3 రకాల కర్మలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ అని 3 ఉంటాయండి. సంచిత కర్మ అంటే ఇప్పటిదాకా చేసేసాం మనం, ఏదో జన్మలుగా ఇప్పుడు 84 జన్మలు చేసుకుంటూ వెళ్ళాం. సత్య త్రేతాయుగాల్లో మంచి కర్మలే చేసాం, ఎందుకంటే ఆత్మాభిమాని స్థితిలో ఉన్నాం కాబట్టి. ద్వాపర యుగం నుండి అక్కడ 21, కలియుగము 42, మొత్తం 63 జన్మల చేసిన ఈ కర్మల ప్రకారంగా వచ్చిన ఒక బ్యాంక్ అనమాట. ఒక గోడౌన్లో పడిపోయింది అనమాట, మూసేసుకున్నావు. అది దాన్ని ఏమంటారు? సంచిత కర్మలు అంటారు. అర్థమైందండి? అంటే గత జన్మల కర్మలు ఇవన్నీ కూడా నశించిపోతాయంట. చూసారా ఎంత గొప్ప బెనిఫిట్? చూసారా మనకి ఆధ్యాత్మిక జ్ఞానం వల్ల? తస్మిన్ దృష్టే పరాపరే. కారణభూతమైన పర అంటే కారణభూతం భగవంతుడు, మరియు కార్యరూపమైన అవరా అంటే ఏంటంటే ఈ స్థూలమైనటువంటి ప్రపంచం. ఈ 2 కూడా ఆయన సృష్టించాడు కదా. ఆ పరబ్రహ్మను దర్శించినప్పుడు ఇది సాధ్యమవుతుంది. సరళమైన భావార్థము. పరమాత్మను ప్రత్యక్షంగా అనుభవించినప్పుడు మన హృదయములో ఉన్న అజ్ఞానం అనే ముడి విడిపోతుంది. అజ్ఞానము అంటే నేను దేహం అనేది అజ్ఞానము అనే ముడి విడిపోతుంది. అతనిలోని అన్ని రకాల సంశయాలు, అపోహలు, సందేహాలు నశిస్తాయి. అంతేకాకుండా జన్మలుగా వెంటాడుతున్న సంచిత కర్మలన్నీ నశిస్తాయి. ఇదే మోక్షానికి స్పష్టమైన మోక్షం పొందాలని స్పష్టమైన లక్షణం. ఇప్పుడు ఒకసారి ఈ 4 విషయాలు, ఈ 3 విషయాల్ని మళ్ళీ కొంచెం డీటెయిల్గా చర్చించుకుంటున్నామండి. హృదయ గ్రంథి, ది నాట్ ఆఫ్ ద హార్ట్ అన్నాడు. నాట్ అంటే KNOT, ముడి అనమాట. ద నాట్ ఆఫ్ ద హార్ట్. సాధారణముగా, చాలా జాగ్రత్తగా వినండి, సాధారణముగా ముడి అనేది 2 వస్తువులని కలిపి ఉంచుతుంది. ఆధ్యాత్మికంగా హృదయ గ్రంథి అంటే చైతన్యవంతమైన ఆత్మను జడమైన దేహముతో ముడివేసే అజ్ఞానము. ఆత్మ అంటే సెల్ఫ్ అంటే అసలు ఆత్మ అంటాము, శరీరం అంటాము, దానికి తేడా తెలియదు. ఆత్మ వేరు, శరీరం వేరు అన్న సంగతి మనం మర్చిపోయాము. జడమైన దేహంతో ముడివేసే అజ్ఞానము. ఏమిటి ఆ ముడి? నేను ఈ దేహాన్ని, ఈ పేరు నాది, ఈ ఆస్తులు నావి అనే అహంకారమే ఆ ముడి. ఆదిశంకరాచార్యుల భాష్యం ప్రకారము బుద్ధిలో, అంటే ఆదిశంకరాచార్యులు అంటే మనందరం కూడా చాలా భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో ఉంటామండి. పెద్దవారు చిన్న వయసులోనే వారు ఎన్నో మంచి పనులు చేసి వెళ్ళారు సమాజానికి. బుద్ధిలో ఉండే కోరికలు, వాసనలు ఆత్మను కట్టిపడేస్తాయి. ఎలా విడిపోతుంది? నేను దేహాన్ని కాదు, సాక్షిభూతమైన ఆత్మను అని అనుభవపూర్వక జ్ఞానము కలిగినప్పుడు ఆ ముడి దానంతట అదే విడిపోతుంది. ఇక్కడ ఇంకొకటి ఉంది. ఆదిశంకరాచార్యుల భాష్యమే కాకుండా స్వామి వివేకానంద వివేకవాణి అని ఒక పుస్తకం ఉందండి, వ్యాఖ్యానం. అందులో ఏమిచ్చారు? హృదయ గ్రంథి అంటే మనస్తత్వ విశ్లేషణ. సాధారణముగా మనము కోరికలను హృదయములో ఉంచుకుంటాము. వివేకవాణి వివరణ ప్రకారము నేను, నాది అనే అహంకారమే అన్ని అనర్థాలకు మూలము. చూసారా,
హృదయ గ్రంథి మీద ఎంత విశ్లేషణ ఉందో. ముడి ఎక్కడ ఉంది? ఆత్మ పవిత్రమైనది, కానీ అది బుద్ధితో ముడిపడి ఉన్నప్పుడు బుద్ధి చేసే తప్పులను ఆత్మకు ఆపాదిస్తాము. విముక్తి ఏంటంటే మనం బుద్ధిని వాడుకోవటం లేదు, అన్ని తప్పుడు పనులు చేస్తున్నాం, అది ఆత్మకి వెళ్ళిపోతుంది. అందుకనే మనిషిని పాపాత్మ, పుణ్యాత్మ, ధర్మాత్మ, దేవాత్మ అంటారు. ఆత్మకు అంటుకుంటుంది. భలే బుద్ధిని మన వక్ర బుద్ధిలో వాడుకుని మనం తప్పుడు పనులు చేస్తున్నాం, మోసం చేస్తున్నాం, దుఃఖపెడుతున్నాం. అర్థమైందండి? అందుకే ఆత్మకు ఆపాదిస్తాము. దాని విముక్తి ఏంటంట, నేను కేవలము సాక్షిని అని తెలుసుకున్నప్పుడు ఈ మానసిక గ్రంథి విడిపోతుంది. ఇది కేవలము చదవడం వల్ల రాదు, అనుభూతి అంటే రియలైజేషన్ అన్నాడు, వల్ల వస్తుంది. ఆధ్యాత్మిక జగత్తులో దీని ఏమంటారు? దేహీ అభిమాని స్థితి అంటారు. దేహ అంటే దేహం అండి, ఫిజికల్. దేహి అంటే ఆత్మ, సోల్ కాన్షియస్నెస్ అన్నమాట. ఇక్కడి నుంచి మనము దేహీ అభిమాని స్థితి నుండి దేహ అభిమాన స్థితికి మారడంగా వివరిస్తారు. అర్థమైందంటే అజ్ఞానం అంటే ఇదన్నమాట. లేకపోతే మన సోల్ కాన్షియస్నెస్ అంటే ఆత్మాభిమాని స్థితిలో ఉంటాం. రెండవది, ఛిద్యంతే సర్వ సంశయా, సంశయ నివృత్తి అన్నాడు. సంశయ నివృత్తి మొత్తం పోతుందని గీతలో అనేక శ్లోకాలు ఉన్నాయండి. మీకు 1-2 శ్లోకాలు మచ్చుకు చెప్తాను. అదే 94వ అధ్యాయంలో లాస్ట్లో ఉంటాయి ఇవన్నీ కూడా. 4వ అధ్యాయంలోని 41లో 41, 42 మేము ఉంచుతున్నాను. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ అంటాడు. అక్కడ ఏమన్నాడు? జ్ఞాన సంచిన్న సంశయము అన్నాడు. అక్కడ సంచిన్న అంటే అది ఆ విధంగా సంశయాల యొక్క నివృత్తి జరుగుతుంది. ఇది 4:41. అంటే జ్ఞానము ద్వారా సంశయాలు ఛేదింపబడతాయి. మరి అదేవిధంగా దాని తదుపరి శ్లోకంలో కూడా 4వ అధ్యాయంలో 42, తస్మాత్ అజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసీనాత్మనః చిత్వైనం సంశయం యోగమాతిష్టోత్తిష్ట భారత. అక్కడ ఏమంటాడు? నాయనా, యోగము ద్వారా నీ మనసులో ఉన్నటువంటి, హృదయంలో ఉన్నటువంటి ఈ సర్వ సంశయాలన్నీ కూడా, ఇదన్నీ కూడా అజ్ఞానం వల్ల కలిగే హృదయ గత సంశయాన్ని జ్ఞానం అనే ఖడ్గముతో, జ్ఞాన అసి అంటాడు, అసి అంటే ఖడ్గం, జ్ఞానాసీనాత్మనః, అర్థమైందని జ్ఞానం అనే ఖడ్గముతో ఛేదించమని భగవంతుడు మనకి బోధిస్తూ ఉన్నారు. ఏమిటంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరిలో ఆత్మని చూడాలండి. ఇదే భగవద్గీత మూల సిద్ధాంతం, సర్వశాస్త్రాల మూల సిద్ధాంతం. ప్రతి ఒక్కరు తమ యొక్క మూల స్వరూపమైన ఆత్మని చూసినట్లయితే మన ఆత్మానుభూతిలో మనం దివ్య గుణాలు, శక్తులు అనుభవం చేస్తాం పరమాత్మతో రాజయోగ ప్రక్రియ ద్వారా. అదేవిధంగా ప్రతి ఒక్కడు కూడా మూల స్వరూపంలో ఆత్మ, పరమాత్మ సంతానము, నాకు సోదరుడవుతాడు. సర్వమానవ సౌభ్రాతృత్వం అంటే ఇక్కడి నుంచే వచ్చింది. వసుదైవ కుటుంబకం అంటే ఇదే. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అనుకోవటం కాదండి, ఇది ప్రాక్టికల్ గా ఆచరించటం. 6వ అధ్యాయంలోని 29లో ఏమంటాడు? సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చ ఆత్మని ఈక్షతే యోగయుక్త ఆత్మ సర్వత్ర సమదర్శినః. ఈక్షతే యోగయుక్త ఆత్మ అన్నాడు. అక్కడ ఒక యోగి మాత్రమే అందరిలో భగవంతుణ్ణి చూస్తాడు, భగవంతుడి సంతానముగా గ్రహిస్తాడు, తోటి సోదరాత్మగా చూస్తాడు. అర్థమైంది? అందుకనే భగవంతుడు 18వ అధ్యాయంలో 66 శ్లోకంలో ఏం చెప్పాడు? ఈ దేహ ధర్మాలను విడిచిపెట్టండి. కులము, మతము, జాతి, ధర్మము, రంగు, రూపు, ఉన్నవాడు, లేనివాడు, ఆడ, మగ, వర్ణము, వర్గము, దేశము, భాష ఇవన్నీ విడిచిపెట్టండి. సర్వధర్మాను పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశుచ. అంటే ఇది కర్మబంధనం నుంచి విముక్తి. ఇది 2వది అయిపోయిందండి. ఏది? ఛిద్యంతే సర్వ సంశయ అయిపోయింది. ఇప్పుడు నేను 3వ విషయానికి వస్తున్నాను. క్షీయంతే చాస్య కర్మణి. క్షీయంతే చాస్య కర్మాణి అంటే కర్మలు ఏ విధంగా డిస్ట్రాయ్ అవుతాయి, ఇది ముఖ్యమైన విషయం కదండి. అంటే కర్మల యొక్క ఫలితం ఏదైతే ఉందో, చెడు కర్మల యొక్క ఫలితం ఏదైతే మనకి చెడు సంస్కారాల ద్వారా రూపంలో, కుళ్ళు సంస్కారాలు, మలిన సంస్కారాలు, కుచిత సంస్కారాలు, తమో ప్రధాన సంస్కారాలు అంటాడు గీతలో. ఆ విధంగా దాని యొక్క కంప్లీట్ గా మనం తొలగించుకుంటాం. అహం త్వా సర్వ పాపేభ్యో అన్నాడు చూసారా? సర్వ పాపాల నుంచి నేను కడిగేస్తాను. 10వ అధ్యాయం 3వ శ్లోకంలో కూడా వస్తుంది. యో మామజమనాదించ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమర్థ్యేషు సర్వపాపై ప్రముచ్యతే. పాపాలు కడిగేస్తానంటున్నాడు. ఎలా కడుగుతాడు? సంస్కార పరివర్తన జరుగుతుంది దీనివల్ల. అందుకని ఇక్కడ ఏమిచ్చాడంటే కర్మల గురించి వివేకవాణి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నొక్కి చెబుతోంది. ఏమిటండి అది? జ్ఞానము కలిగిన తర్వాత సంచిత కర్మలు. సంచిత కర్మలు చాలా స్పష్టంగా గుర్తించండి. సంచిత కర్మలు అంటే
మనం ఒక బ్యాంకులో మనం చేసిన కర్మ ఫలాన్ని డిపాజిట్ అయిపోయింది అక్కడ. అర్థమైంది? అది దాన్ని సంచిత కర్మలు అంటారు. అంటే పాస్ట్ కర్మల యొక్క స్టోర్ అంట, దుకాణం, ఒక గోడౌన్, అందులో వెళ్ళిపోయింది, మనం చేసేసావు. అర్థమైందండి? ఇవన్నీ కూడా మాయమైపోతాయంట. అంత నెగిటివిటీ అంతా ఒక్కసారి పోతుందంట. పరమాత్మతో మనం రాజయోగం ద్వారా కనెక్ట్ అవుతే సంస్కార పరివర్తన మొదలు పెట్టుకుంటూ దానికి తీవ్రమైన విషయంగా పరిగణించి ప్రతిరోజు కూడా కొంత సమయాన్ని కేటాయించుకుని అభ్యాసం చేసినట్లయితే పాత కర్మల పాస్ట్ కర్మ స్టోర్ అంత దగ్ధమైపోతుందంట. ఆగామి కర్మలు అంటే ఏంటి? ఆగామి కర్మలు అంటే ఇప్పుడు మనం చేస్తున్న కర్మలు మళ్ళా భవిష్యత్తులో మనం అనుభవం చేస్తాం. అర్థమైందండి? భవిష్యత్తులో మళ్ళీ అవి ఏమవుతాయి? ఇప్పుడు చేసిన కర్మలన్నీ మన సంచితంలోకి వెళ్ళిపోతాయి. అర్థమైందండి? ఇప్పుడు తర్వాత మూడో రకం కర్మ ఒకటి ఉందండి. ఆగామి కర్మలు కూడా ఆగామి కర్మలు కూడా బాగుంటాయి. ఎందుకు బాగుంటాయి? ఇప్పుడు సంచిత కర్మలు నాశనం ఎప్పుడైతే అయిపోతుంది, ఆత్మజ్ఞానం పరమాత్మ జ్ఞానం అర్థమైనప్పుడు, పరమాత్మ సంలగ్నము జరిగినప్పుడు, రాజయోగం ద్వారా సంస్కార పరివర్తన జరిగినప్పుడు మనము చేసే కర్మలు శ్రేష్టంగా ఉంటాయి. కాబట్టి ఆగామి కర్మల బ్యాంకు కూడా జీరో అయిపోతుంది. అర్థం చేసుకోండి అక్కడ మీరు. తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు? ప్రారబ్ధ కర్మ. దీన్ని తప్పించుకోలేమండి. ప్రారబ్ధ కర్మ అంటే దీన్ని తప్పించుకోవాలి. ఈ దేహానికి కారణమైన కర్మ. ఇప్పుడు ఎందుకు వచ్చాయి? నాకేంటి ఇలాంటి భార్య ఎందుకు వచ్చింది, ఇలాంటి పిల్లలు ఎందుకు వచ్చారు, వీళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళు ఎందుకు వచ్చారు, నాకు ఈ ఉద్యోగం, వీడు ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడు, వాడు ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడు, ఇంతేంటి, నాకంటే గొప్ప గొప్ప వాళ్ళు చాలా కోట్ల మంది ఉన్నారు కదా. ఇవన్నీ ఏంటంటే మన ఈ యొక్క ప్రారబ్ధ కర్మల కారణంగా ఈ వస్త్రము ఈ కుటుంబంలో ఇక్కడ ఈ తల్లిదండ్రులకి మనం జన్మ తీసుకోవడం జరిగింది. అర్థమైందండి? దీన్ని తప్పించుకోలేరు. విలువ ఏంటంటే విల్లు విడిచిన బాణం లాంటిది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ బాణం విడిచేసాం, ఇదేంటంటే ప్రారబ్ధ కర్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది, అందులోంచి బ్యాంకులోంచి తీసాం కర్మ, మనం చేసిన కర్మ చెడు కర్మ ఏదో ఉంది కదా, వెళ్ళిపోతే నీకు ఆ విధంగా కష్టాలు నష్టాలు సుఖంగా ఉండేటువంటి కర్మలు అక్కడ అందులో నువ్వు పుడతావు అనమాట. ఏంటంటే విల్లు విడిచిన బాణం లాంటిది ఏది? ప్రారబ్ధ కర్మ. బాణం వదిలేక అది లక్ష్యాన్ని చేరే వరకు ఆగదు. అలాగే జ్ఞాని కూడా తన దేహము ఉన్నంత వరకు ప్రారబ్ధాన్ని అనుభవిస్తాడు. అందుకని చూసారా, ఎంతో ఇవన్నీ చేసుకున్నా కూడా కొంతమందికి కష్టాలు దుఃఖం ఉంటుంది. ఏంటండి ఇంత కష్టపడి ఇంత చేస్తున్నారు, భగవత్ చింతన చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, అయినా కూడా మీకు కష్టాలు ఇవన్నీ వస్తున్నాయి అంటే కూడా ఉంటుంది అనేది ప్రారబ్ధ కర్మ, అనుభవించక తప్పదు. కానీ అతను దానివల్ల దుఃఖించడు. ఇదే జీవన్ముక్తి స్థితి. జ్ఞానాగ్ని అంటాడు గీతలో 4వ అధ్యాయంలోని 37వ శ్లోకంలో జ్ఞానాగ్ని అంటాడు. అర్థం ఏమన్నాడు ఇక్కడ? యథైధాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి దగ్ధ భస్మసాత్ కురుతే తథా అంటాడు. ఏమిటి? అగ్ని కట్టెలను కాల్చినట్లు జ్ఞానం అనే అగ్ని అన్ని కర్మలను భస్మం చేస్తుంది. సరే, జ్ఞానం ఎంత ముఖ్యమో. జ్ఞానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం, వినే ఆత్మని, తండ్రి పరమాత్మ, రాజయోగము, సంస్కార పరివర్తన, స్వర్గప్రాప్తి, ఇదనమాట జ్ఞానం అనమాట. అన్ని కర్మలను భస్మం చేస్తుంది. కర్మల దహనము. మనకు 3 రకాల కర్మలు ఉంటాయి. సంచితం అంటే వెనుకటి జన్మల కర్మల నిలువ, ఆగామి అంటే భవిష్యత్తులో చేయబోయేవి, ప్రారబ్ధం అంటే ఈ జన్మకు కారణమైనవి. జ్ఞానాగ్ని ద్వారా సంచిత ఆగామి కర్మలు పూర్తిగా నశిస్తాయి. వేయించిన వేరుశనగ గింజలు మొలకెత్తవు. అంటే ఆగామి కర్మలు కూడా నశిస్తాయి అంటే ఎలాగంట? ఇప్పుడు ఈ కర్మలు శ్రేష్టంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏమిచ్చాడు? ఉదాహరణ ఏమిచ్చాడు? వేయించిన వేరుశనగ గింజలు మొలకెత్తవు అంటే మంచి కర్మలు చేస్తాం కాబట్టి మంచిదే జరుగుతుంది. ఇక్కడ ఆఖరిదండి పరావరే అన్నాడు. ఉన్నత మరియు అల్ప సత్యాలు. వివేకవాణిలో పరావర అన్న పదానికి అద్భుతమైన వివరణ ఉంది. పర అంటే హయ్యర్, కారణరూపమైన పరబ్రహ్మం, పరమాత్మ, ఆత్మలు, ఇవన్నీ చైతన్యములో ఉండేటువంటిది అన్నమాట. జడ చైతన్య కదా. అవర అంటే ఏంటి? కార్యరూపమైన ఈ జగత్తు, మనం చూసే ప్రపంచం, ఈ 2 కూడా పరమాత్మ సృష్టి. సత్యము, కార్యము మరియు కారణము 2 ఆ పరమాత్మ స్వరూపమే అని చూడటమే నిజమైన దర్శనం. అర్థమైందండి? ప్రతిదీ అంటే భగవంతుడికి చాలా విశిష్టమైనటువంటి స్థానం మనం ఇవ్వగలుగుతాం ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకుంటే. అంటే గుడిలోని విగ్రహంలోనే కాదు, ప్రతి అణువులోనూ ఆ దైవాన్ని చూడటం. అంటే ప్రతి వ్యక్తిలోనూ మనం ఆ దైవాన్ని చూస్తాం. ఒక్కసారి మనం చూసినట్లయితే ఇక్కడ సాంప్రదాయ ఉపనిషత్తుల దృష్టి ఈ శ్లోకము జ్ఞాన ఫలాన్ని స్పష్టంగా చెబుతుంది. జ్ఞానము వచ్చినప్పుడు జరిగేవేంటి? అహంకార బంధ నాశనము, అంటే హృదయ గ్రంథి అన్నాడు కదా, సందేహాల సంపూర్ణ నివృత్తి, సంచిత కర్మల క్షయము. ఆదిశంకర్ల ప్రకారము హృదయ గ్రంథి అంటే అవిద్య. అర్థమైంది? అవిద్య అంటే అజ్ఞానం, అది పోతుంది. ఆత్మ వేరు దేహం వేరు అని తెలియకపోవడమే ఈ ముడి. బ్రహ్మజ్ఞానము కలిగినప్పుడు ఆ అజ్ఞానము నశించి కర్మల నుండి విముక్తి లభిస్తుంది. కేవలము ప్రారబ్ధ కర్మ
ప్రస్తుత శరీరం ఉన్నంత వరకు మాత్రమే మిగిలి ఉంటుంది. ప్రారంభ కర్మ మాత్రం మనం అనుభవం చేయాల్సిందే, మిగిలినవన్నీ కాలిపోతాయి. ఇది సాధన మార్గము కాదు, సాధన ఫలితము అంటున్నాడు. అర్థమైందండి. ఆఖరిగా ఒక విషయాన్ని చెప్పి ముగిస్తామండి. ఆధ్యాత్మిక దృష్టిలో పరమాత్మ దర్శనము కలిగిన క్షణమే హృదయములోని అహంకారము అనేబడే ముడి తెగిపోతుంది, సందేహాలు నశిస్తాయి, కర్మబంధం క్షీణించి ఆత్మ ముక్తిని అనుభవిస్తుంది. హృదయ గ్రంథి అంటే దేహస్మృతి, బాడీ కాన్షియస్నెస్ పరమాత్మ స్మృతిలో ఉండి తనను తాను ఆత్మగా గుర్తించినప్పుడు పాత సంస్కారాలనే ముడులు విడిపోతాయి. జ్ఞానాగ్ని ద్వారా వికర్మలు భస్మమై ఆత్మ తన అసలు పవిత్ర స్థితిని చేరుకుంటుంది. ఆఖరి మహావాక్యం స్వామి వివేకానంద సూక్తి. స్వామి వివేకానంద తరచుగా ఈ మంత్రాన్ని ఉటంకిస్తూ, ఇది ఈ మంత్రం అనమాట, ముండకోపనిషత్తు 2.2.8 భయము లేని స్థితి, ఫియర్లెస్నెస్ గురించి మాట్లాడేవారు. హృదయ గ్రంథి విడిపోయిన వాడు దేనికి భయపడడు. ఇక్కడితో మన ఈ చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో ఒక అద్భుతమైనటువంటి గీతా శ్లోకాన్ని, అందులో లోతైన తత్వాన్ని చర్చిస్తామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వసారాన్ని మనకు ధారావాహిక ప్రసంగంలో అందించిన శ్రీ శ్రీనాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం.